అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నుంచున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ని ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది ఒక దుర్మార్గపమైన పనులు చేసి వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా కలిసి 74 మంది కార్పొరేటర్స్ తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి 74 మంది వారికి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చాలా బాగుంటుంది. జీవీఎంసీ అన్ని చోట్ల అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. అన్ని కూడా సమానంగా చూసుకునే బాధ్యత ఇప్పుడు చేపట్టే మేయర్ గారి పైన ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈరోజు చాలా మంచి శుభదినంగా కూటమికి అత్యంత అద్భుతమైన రోజుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఎంతో గర్వపడే విధంగా ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత వైభవంగా అన్ని చోట్ల కూడా ఏ పనులకి కావాలన్నా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మేయర్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేయర్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కావలసిన నిధులన్నీ కూడా మన విశాఖపట్నానికి అందజేయడానికి పూర్తిగా సంసిద్ధతోటి ఉంటుంది. ఇది మంచి శుభదినం ప్రజలందరికీ కూడా, విశాఖ పుర ప్రజలకి అట్లాగే ఇతర ప్రాంతాల వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కూటమి విజయము అద్భుతమైన విజయంగా మనం భావించవలసిన అవసరం ఉంది. లేదు తప్పండి, నేనే ఉన్నాను దాంట్లో. దానికి లేనిది ఉన్నట్టుగా లేకపోతే ఉన్నది లేనట్టుగా చెప్పవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉండదు. అది 74 మంది ఈరోజు కౌంటింగ్ ప్రకారం కూడా 74 మంది మనకి ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది. ఇది ఇంకా టైం ఉంది, దాని గురించి ఇప్పుడే చర్చ చేయటం అనేది ఇది టూ ప్రీమెచ్యూర్డ్గా ఉంటుంది. తప్పనిసరిగా ఏదైతే మాకు న్యాయంగా రావాల్సింది ఉంటే తప్పనిసరిగా కూటమి నాయకులందరూ కూడా దాన్ని కన్సిడర్ చేశారు. నోటీసులో అది వాళ్ళు అధిష్టానం తీసుకోవాల్సిన డెసిషన్, అది వాళ్ళు తీసుకునే డెసిషన్ మేము మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు.